హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఒమేగా నెట్వర్క్లో అయితే ఈరోజు నుంచి మనకైతే ఫేజ్ 2 అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. ఈ యొక్క ఫేజ్ 2లో మనకు వచ్చిన అప్డేట్లు ఏమిటి, ఇంకా దాంతోపాటు ఈ యొక్క ఒమేగా నెట్వర్క్ యాప్ అయితే మనకి ఎప్పుడు లాంచ్ అవుతుంది, మనకి ఒమేగా కాయిన్ అనేది ఎప్పుడు లిస్టింగ్ అయితే అవుతుంది అని చాలామంది అడుగుతుందండి. సో మనకైతే అఫీషియల్గానే ఉన్న సమాచారాన్ని తెలుసుకోబోతున్నామండి. సో అందరూ కూడా గమనించాలి పాయింట్ అయితే. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇంకా ముందుగా అండి, ఒమేగా నెట్వర్క్ యాప్ అయితే ఈరోజు ఈవినింగ్ అయితే మనకి అప్డేట్ రావడం జరిగింది. సో ప్లే స్టోర్లో అప్డేట్ చేసుకునే వాళ్ళందరూ కూడా, ఇంకా అప్డేట్ చేసుకునే వాళ్ళందరూ కూడా దయచేసి అప్డేట్ చేసుకోండి. ఇంకా దాంతోపాటు మన వాట్సాప్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, వాట్సాప్ ఛానల్ని. సో ఇక్కడ మనకి వీడియో చేయడం కంటే ముందే కొన్ని ఫాస్ట్ అప్డేట్లు వస్తూ ఉంటాయండి, ఫ్లాష్ అప్డేట్లు అయితే. సో మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ఇంకా ఎవరైతే ఇక్కడ అప్డేట్ చేసుకోలేదో ఒమేగా నెట్వర్క్ మైనింగ్ యాప్ అయితే ఇప్పుడే అప్డేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ చేశాను. సో చేసేసిన తర్వాత మనకైతే లోపల కొన్ని మార్పులు కూడా వచ్చినాయండి. ఆ మార్పులు మీకైతే నేను చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. ఒకసారి అయితే ఇక్కడ మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత అయితే గతంలో మనకి ఇన్వైట్స్ బోర్డు, అదేవిధంగా బాండ్స్ బోర్డు అయితే మనకి ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ అయితే ఉండాల్సింది. సో మనకైతే కొంచెం ఇక్కడ ఎడిటింగ్ కూడా గ్రాఫిక్స్ అయితే మార్చి కొంచెం దీన్ని అప్డేట్ చేయడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు పైన అయితే మీరు ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకున్నట్లయితే మీకైతే ఇక్కడ 2 బాక్సులు కనిపిస్తున్నాయి. వెరిఫికేషన్ బాక్స్ ఒకటాను, ఇంకా దాంతోపాటు కొలాబరేషన్ బాక్స్ అండి. చూసుకోవచ్చు మీరైతే. ఇంకా మీరు ఒకసారి వెరిఫికేషన్ బాక్స్ కానీ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ హ్యూమన్ వెరిఫికేషన్ చేసుకోండి అంటూ మనకైతే ఒక బ్లూ బాక్స్ అయితే కనిపిస్తుందండి. చూసుకోవచ్చు మీరు అందరూ కూడా. వెరిఫై అని కనిపిస్తుంది కదా, సేమ్ అండి. మన ఇంటర్లింక్లో మనం ఫేషియల్ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకుంటున్నామో ఈ యొక్క ఫేజ్ 2లో మనకు వచ్చిన హ్యూమన్ వెరిఫికేషన్ కూడా మనం అదేవిధంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ రియల్ హ్యూమన్కి మాత్రమే ఇక్కడ వెరిఫికేషన్ అవుతుందండి, బాట్స్కి అయితే ఖచ్చితంగా అవ్వదు. సో మనం నొక్కిన తర్వాత ఇక్కడ వెరిఫై ఈ విధంగా మనకైతే కొన్ని డైరెక్షన్ చెబుతారండి. సో మనం ఖచ్చితంగా ఇక్కడ బ్రైట్నెస్లోనే చేయాలి. దాంతోపాటు కెమెరా ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్కి, రైట్కి, అప్కి, డౌన్కి ఈ విధంగా మనం అయితే 4 సైడ్ కవర్ చేసి ఉంటుందండి. చేసేసిన తర్వాత మాత్రం మనకైతే ఇక్కడ కేవైసీ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో మనకైతే ముందుగా రూల్స్ చెబుతారు. రూల్స్ చెప్పిన తర్వాత కింద స్టార్ట్ బటన్ నొక్కిన తర్వాత అయితే చేసుకోవచ్చండి. సో మనకి ఈరోజే రావడం జరిగింది ఆప్షన్ అయితే. సో కొంతమంది వర్క్ అవుతుంది, కొంతమంది వర్క్ అవుతే అవ్వట్లేదు. సో ఇది పక్కాగా మనకి ఎప్పటి నుంచి వర్క్ అవుతుందో అప్పుడైతే నేను ఖచ్చితంగా ఈ విధంగా ఫేస్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలో ఆ వీడియో కూడా చేస్తానండి. సో మీరైతే కంగారు పడక్కర్లేదు, ట్రై చేస్తూ ఉండండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేస్తూ ఉండండి, ఇబ్బంది ఏం లేదు, ఖచ్చితంగా అవుతుందండి. సో వీళ్ళైతే ఈరోజు మనకి ఫేజ్ 2 అయితే మన ముందు తీసుకొచ్చారండి. మీరు కింద చూసుకోవచ్చు, మనం ఈ ప్రాజెక్ట్లోనండి ఈ కేవైసీ కూడా చేసుకోవాలి. ఈ కేవైసీ సో అది ఎప్పుడంటే మనకి ఫేజ్ 3లో అండి. ఈరోజు మనకైతే ఫేజ్ 2 మొదలైంది. జస్ట్ ఇది ఫేస్ వెరిఫికేషన్ మాత్రమే. ఆ తర్వాత మనం డాక్యుమెంట్స్తో అయితే ఇక్కడ ఈ కేవైసీ చేసుకోవాలి. దాన్ని ఫేజ్ 3లో స్టార్ట్ చేస్తారండి. సో ముందుగా అయితే మనం పైన బ్లూ బాక్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో కుదిరిన వాళ్ళు ట్రై చేయండి. అది ఏ విధంగా చేయాలో ఫుల్ క్లారిటీ వీడియో మన ఛానల్లో వస్తుందండి. అదైతే మీరు అందరూ కూడా గమనించండి. సో ఈరోజు మనకు వచ్చిన అప్డేట్లో ఉన్న ముఖ్యాంశాలండి చూడండి. ఇక్కడ ప్రేమైన ఒమేగియన్స్ చూసుకోవచ్చండి. మన యొక్క ఒమేగా నెట్వర్క్లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఒమేగియన్స్ పిలుస్తున్నారన్నమాట. 2026 మొదటి త్రైమాసికంలో జరగనున్న ఫేజ్ 2కి సంబంధించిన ప్రారంభ భాగాలు మరియు మౌలిక సదుపాయాలు మెరుగుదల పరిచయం చేస్తూ కొత్త అప్డేట్ వర్షన్ అయితే మన ముందుకి ఈరోజు రావడం జరిగింది. దీన్ని అయితే వర్షన్ 17 అండి. వర్షన్ 17 అయితే మన ముందుకైతే ఈరోజైతే అధికారికంగా విడుదలైతే చేసని చెబుతున్నారండి. ఈ యొక్క విడుదల అనేది కోర్ సిస్టమ్ను బలోపేతం చేయడం, మొత్తం స్టేబుల్నెస్ మెరుగుపరచడం మరియు రాబోయే ఫీచర్లకు మద్దతు ఇవ్వడానికి భద్రతను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. భవిష్యత్తు విడుదలతో అంతరాయం లేని యాక్సెస్, సరైన పనితీరు, అదేవిధంగా అనుకూలమైన వాతావరణం మనకైతే ఉంటుందండి. సో అందరూ కూడా ఈ యొక్క యాప్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి అనే పాయింట్ చెప్పడం జరిగిందండి. సో ఎవరైతే ఈ రోజు నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకైతే ఇబ్బంది లేదండి. వాళ్ళకైతే డైరెక్ట్గా కొత్త వర్షన్ యాప్ రెడీగా ఉంటుంది. సో మనం అందరం కూడా పాత యూజర్స్ కాబట్టి మనం మాత్రం ఖచ్చితంగా స్పెషల్గా అప్డేట్ చేసుకోవాలండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మనకైతే ఈరోజు అయితే అప్డేట్ అవ్వడం జరిగింది, అందరూ కూడా చేసుకోండి. మనకి ఫేజ్ 2 స్టార్ట్ అయిందండి. ఫేజ్ 1 అయితే అయిపోయింది, ఫేజ్ 2 అయితే స్టార్ట్ అయింది. ఫేజ్ 1 ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ యొక్క యాప్ మనకు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ రోజు నుంచి మనకైతే ఫేజ్ 2 స్టార్ట్ అయింది. దాంట్లోనే మనం ఇక్కడ ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకుంటున్నాం. ఇంకా ఫేజ్ 3లో అండి. ఫేజ్ 3లో అయితే ఇక్కడ ఈ కేవైసీ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ మొత్తం కేవైసీలు 2 అండి. ఒకటైతే ఫేషియల్ కేవైసీ, తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ కేవైసీ అండి. సో మీరైతే ముందుగా ఇది కంప్లీట్ చేసుకోండి. ఆ టైం వచ్చినప్పుడు అది కూడా మనందరం కూడా చేసుకోబోతున్నాం అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు అండి
మనకిక్కడ లిస్టింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అని చాలామందికి డౌట్ అండి. సో, గతంలో అండి నేనైతే జెన్యూన్‌గా ఉన్న విషయం చెబుతున్నాను. గతంలో ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే మనకి 10,00,00,000 కమ్యూనిటీ 10,00,00,000 కమ్యూనిటీ వచ్చినప్పుడు మాత్రమే మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుంది అని చెప్పడం జరిగింది. స్టార్టింగ్ డేస్‌లో చెప్పేసారండి. సో, అది చెప్పినప్పుడు ఏమైందంటే 1,00,00,000 కమ్యూనిటీకి ఇప్పుడున్న ప్రాజెక్టులు అవ్వాలంటే మనకి టైం పడుతుంది కాబట్టి సేమ్ వీళ్ళు ఏం చేశారంటే మన ఇంటర్లింక్ నెట్వర్క్ అండి. మన ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అప్డేట్లు యాజ్ ఇట్ ఈస్‌గా వీళ్ళైతే దాన్ని కాపీ చేయడం జరిగిందండి. సో, వీళ్ళైతే వీళ్ళ యొక్క రోడ్ మ్యాప్‌లో ఉన్న కొత్త ఆర్టికల్‌ని కూడా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో, గతంలోని రూల్స్ కాదండి. మన కోసం అయితే వీళ్ళు కొత్త రూల్స్‌ని అయితే పెట్టడం జరిగింది. లిస్టింగ్ గురించి కూడా మనకైతే ఫాస్ట్ ఆస్క్డ్ క్వెషన్స్ కూడా తీసుకురావడం జరిగిందండి. సో, ఇప్పుడైతే మనం కేవైసీ మనకి చేసుకోబోతున్నాం ఫేజ్ 3లో. అదేవిధంగా ఫేజ్ 2లో ఈరోజు నుంచి చేసుకునేది ఫేషియల్ వెరిఫికేషన్ అనమాట. సో, మనకి లిస్టింగ్ ఎప్పుడు ఉంటుంది అనే డౌట్ మనకు వచ్చినట్లయితే మన కోసం వీళ్ళైతే ఒక మంచి ఆర్టికల్ కూడా తయారు చేయడం జరిగిందండి. సో, ఈ ఆర్టికల్‌లో మనకి దానికంటూ సంబంధించిన ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. సో, చూసుకోవచ్చు మీరు కూడా ఒమేగా నెట్వర్క్ ఓఎంజీ టోకెన్ ప్రతి కాయిన్‌కి కూడా షార్ట్ ఫామ్ ఉంటుంది కదండీ. సో, ఇంటర్లింక్ వాళ్ళ టోకెన్‌కి వచ్చేసి ఐటీఎల్ ఎలాగో ఈ ఒమేగా నెట్వర్క్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఓఎంజీ టోకెన్ అయితే మన ముందుకైతే తీసుకురావడం జరిగిందండి. సో, మీరు కూడా గమనించండి పాయింట్ అయితే. అయితే మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఈ యొక్క ఆర్టికల్ నేనే కాదండి మీరు కూడా చదువుకోవచ్చండి. మీరు కూడా చదువుకోవచ్చు. సో, మన సప్లై వచ్చేసండి మొత్తం కూడా 10,000 కోట్లండి. 10,000 కోట్లు అయితే మన సప్లై మొత్తం పెట్టడం జరిగింది. సేమ్ మన ఇంటర్లింక్‌లో టోకెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో మన ఐటీఎల్జీ మన పై నెట్వర్క్‌లో సప్లై ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా సప్లైని అయితే అదును తీసుకొచ్చారని చెప్పుకోవచ్చండి. సో, వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ 55% మంది మాత్రమే సో, 100లో 55% మాత్రమే మనకైతే మైనింగ్‌కి అయితే ఇచ్చారండి. సో, మనకైతే ఎక్కువ శాతం మైనింగ్ అయితే ఇవ్వలేదు. జస్ట్ 55% మాత్రమే మైనింగ్‌కి అయితే ఇచ్చారు మనకి మన ప్రజలందరికి కూడా. సో, మిగతా 10% ఎవరికంటేనండి నెట్వర్క్ సెక్యూరిటీ కోసం ఇచ్చారంట. మిగతా 5% వచ్చేసి స్టేకింగ్ రివార్డ్స్ కూడా ఇచ్చారంట. మిగతా 10% వచ్చేసి ఎయిర్ డ్రాప్స్ కోసం కేటాయించారంట. మిగతా 5% వచ్చేసి ఎక్స్చేంజెస్‌లో లిక్విడిటీ పూల్‌కి అయితే పెట్టడానికి ఇచ్చారంట. మరొక 10% వచ్చేసి ట్రెజరీ కంపెనీల వాళ్ళకైతే ఇక్కడ కేటాయించడం జరిగిందండి. మరొక 5% వచ్చేసి ఇక్కడ కోర్ టీమ్‌కి అయితే తీసుకోవడం జరిగింది. సో, వీళ్ళైతే మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేశారండి. చాలా మంచి విషయంగా నాకైతే చాలా మంచి విషయం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్ట్‌ని కాపీ చేయాలి. తప్పేం లేదండి. ఎందుకంటే మనం కూడా మంచి దారిలో వెళ్ళాలని మన పేరెంట్స్ కూడా కోరుకుంటారు కాబట్టి వీళ్ళు యాజ్ ఇట్ ఈస్‌గా డావో సిస్టమ్ కానీ ఈ విధంగా హ్యూమన్ వెరిఫికేషన్ కానీ ఇంటర్లింక్ వాళ్ళనైతే యాజ్ ఇట్ ఈస్‌గా వీళ్ళైతే కాపీ చేయడం జరిగిందండి. ఇంకో విషయం వీళ్ళకైతే ప్రెజెంట్ అయితే పెద్ద పెద్ద సంస్థలతో పార్ట్నర్‌షిప్‌లు లేవండి. ప్రెజెంట్ అయితే లేవు. సో, భవిష్యత్తులో వచ్చాయనుకోండి మనకి మంచిదే. మన కమ్యూనిటీ అనేది ఫాస్ట్‌గా ఫిల్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. సో, చూడండండి ఇంకా మనకి లిస్టింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనే డౌట్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి. మనకి వీళ్ళేం చెబుతున్నారంటే మనకి గతంలో ఉన్న రోడ్ మ్యాప్ కాకుండా అకార్డింగ్ టు ద అఫీషియల్ ఒమేగా రోడ్ మ్యాప్ అంటే ఇప్పుడు మనకి మార్చిన రోడ్ మ్యాప్ ప్రకారం మనం మాట్లాడినట్లయితే మన ఓఎంజీ టోకెన్ మనకైతే ఫేజ్ 4లో లిస్టింగ్ అయితే అవుతుంది. ఫేజ్ 4 అండి, ఫేజ్ 3 కాదు. ఫేజ్ 4లో మనకి లిస్టింగ్ అయితే అవుతుంది విత్ ఏ టార్గెట్ ఆఫ్ 10 మిలియన్ ఆర్ మోర్ వెరిఫైడ్ కేవైసీ అకౌంట్స్ ఆన్ ద ప్లాట్ఫామ్. సో, వీళ్ళు 2 పాయింట్లు చెప్పేశారండి. మనకైతే వీళ్ళేం చెబుతున్నారంటే 1,00,00,000 మంది యూజర్స్ అయినా కావాలి. సేమ్ మన బీ నెట్వర్క్ ఏ విధంగా 1,00,00,000 మంది వచ్చారు యూజర్స్. సో, వీళ్ళు కూడా చెబుతున్నారండి 1,00,00,000 మంది మనకి కమ్యూనిటీ అయినా కావాలి. ఇంకా లేదనుకుంటే ఎక్కువ మంది కేవైసీ యూజర్స్ అయినా ఉండాలి మన ప్లాట్ఫామ్‌లో. అంటే కొన్ని లక్షల మంది కేవైసీ చేసుకొని సిద్ధంగా ఉన్నారనుకోండి అలాగైనా పర్వాలేదు. ఈ రెండిట్లో ఒకటి జరిగిందనుకోండి మనకైతే పక్కాగా కేవైసీ అయిపోయింది. ఇంకా అదేవిధంగా లిస్టింగ్ కూడా అయిపోతుందని చెప్పేశారండి. సో, మనకైతే మెయిన్ కేవైసీ ఉంది ఫేజ్ 3 కదా. ఫేజ్ 3 తర్వాత డైరెక్ట్‌గా మనకైతే ఫేజ్ 4లోనే లిస్టింగ్ అయితే ఉంటుంది. 2 విషయాలు చెప్పారండి. ఎక్కువ మంది కమ్యూనిటీ కేవైసీ చేసుకొని ఉండాలంట. లేదనుకుంటే 1,00,00,000 యూజర్స్ అయితే మన యాప్‌కి అయితే డౌన్లోడ్స్ అయితే కావాలి. సేమ్ మన ఇంటర్లింక్ వాళ్ళైతే రోడ్ మ్యాప్‌లో ఏ విధంగా చెప్పుకున్నారో 1,00,00,000 కమ్యూనిటీ అని సేమ్ వీళ్ళు కూడా 10 మిలియన్ అండి. అంటే 1,00,00,000 అండి. 1,00,00,000 మంది అయితే ఈ యొక్క యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి మొబైల్స్‌లో. సో, ఈ విధంగా రెండిట్లో ఏది జరిగినా పర్వాలేదండి. ఎక్కువ మంది కేవైసీలు చేసుకున్నా పర్వాలేదు. కొన్ని లక్షల మంది 50 లక్షల మంది కానీ 34 లక్షల మంది కానీ లేదు అనుకుంటే 1,00,00,000 మంది అయినా ఈ యొక్క యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసి రెగ్యులర్‌గా వాడుతూ ఉండాలండి. ఇప్పుడు మన పై నెట్వర్క్ వచ్చేసి మొత్తం 13-14 కోట్ల మంది వాడుతున్నారు కదా. సో, జస్ట్ 1,00,00,000 చాలు మన ఒమేగాకి అయితే. సో, చాలా మంచి ప్రాజెక్ట్ అండి. మనకి హాల్వింగ్ కూడా ఉంటుంది. మీరైతే అది గమనించాలి. సో, మనకి మంచిగా కాయిన్స్ అయితే ఇప్పుడే వస్తున్నాయి. సో, మనకి
లక్ష కమ్యూనిటీ అయిపోయిన తర్వాత హాల్వింగ్ అయితే ఉంటుంది. 10 లక్షల కమ్యూనిటీకి హాల్వింగ్ అయితే ఉంటుంది. ఇంకా 1 క్రోర్ కమ్యూనిటీకి హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో, ఈ విధంగా అయితే మనకి ఎప్పటికప్పుడు మన మైల్‌స్టోన్ చేరుకున్నప్పుడల్లా కూడా మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో, అది మీరు గమనించి మంచి సమయాన్ని వినియోగించుకొని ఇప్పుడే ఈ యొక్క టోకెన్స్‌ని అయితే మైనింగ్ చేయాలని కోరుకుంటున్నాను. సో, వీళ్ళైతే ఇంటర్‌లింక్ వాళ్ళని ఎలా కాపీ కొట్టారో కొన్ని విషయాలు మీకు చెబుతాను. పాయింట్ నెంబర్ 1 అండి. సొంత ఈకోసిస్టమ్ యాప్స్ అండి. పాయింట్ నెంబర్ 1 అది. ఇంకా దాంతోపాటు అంబాసిడర్ ప్రోగ్రామ్ అండి. సేమ్ ఇంటర్‌లింక్ లాగా. ఇంకా దాంతోపాటు వాళ్ళు కూడా రివార్డ్స్ అయితే ఇస్తా అని చెప్పారు భవిష్యత్తు నుంచి అయితే. ఇంకా దాంతోపాటు అండి వీళ్ళు కూడా హ్యూమన్ వెరిఫికేషన్ తీసుకురావడం జరిగింది. ఇది మూడో పోలిక అని చెప్పుకోవచ్చు. ఇంకా నాలుగో పాయింట్ వచ్చేసండి 1 క్రోర్ కమ్యూనిటీ టార్గెట్ లిస్టింగ్‌కి. 1 క్రోర్ కమ్యూనిటీ టార్గెట్ అండి లిస్టింగ్‌కి అయితే. ఇది పాయింట్ నెంబర్ 4 అనమాట. సో, ఇంకో పాయింట్ నెంబర్ 5 అండి. ఇది ఒమేగా నెట్వర్క్ అంటే కూడా ముందుగా అండి ఇది ఒమేగా ల్యాబ్స్ అండి. ఇది ఒమేగా ల్యాబ్స్ అని చెప్పుకోవచ్చు. సో, మన ఇంటర్‌లింక్ కూడా ఇంటర్‌లింక్ నెట్వర్క్ కాదండి ముందైతే ఇంటర్‌లింక్ ల్యాబ్స్. సో, వీళ్ళైతే యాజ్ ఇట్ ఈస్‌గా కొన్ని ముఖ్యమైన పాయింట్లు అయితే వీళ్ళైతే కాపీ చేయడం జరిగింది. సో, ఖచ్చితంగా మీరు కూడా గమనించి ఈ ప్రాజెక్ట్‌ని మన ఇంటర్‌లింక్ సభ్యులు ఎవ్వరూ కూడా ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే దీనికి సిమిలర్‌గా పోలికలైతే ఉన్నాయండి. వీళ్ళైతే సేమ్ అదే విధంగా డిజైన్ చేశారు కాబట్టి మీరు కూడా గమనించాలి. సో, మనం త్వరలోనే 1,00,000 యూజర్స్‌కి అయితే వెళ్ళబోతున్నాం. 1,00,000 యూజర్స్‌కి అయితే వెళ్ళబోతున్నాం. ప్రెజెంట్ అయితే మన కమ్యూనిటీ 40,000 దాటిందండి. సో, అది గమనించాలి. ఇంకా దాంతోపాటు 1,00,000కి అయితే వెళ్ళబోతున్నాం. హాల్వింగ్ అయితే ఉంటుందండి. హాల్వింగ్ మళ్ళీ ఇప్పుడు వచ్చే మీకు సగమే వస్తాయి అప్పటి నుంచి. సో, ఇలాంటి ప్రాజెక్ట్‌లో మీరు ఎంత ముందుగా ఉంటే అంత బెనిఫిట్ మీకే. సో, అది గమనించి మీరందరూ కూడా రెగ్యులర్‌గా మైనింగ్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు రోడ్ మ్యాప్స్ ఏమిటి ఇవన్నీ కూడా మీకైతే నెక్స్ట్ వీడియోస్‌లో క్లుప్తంగా చెబుతానండి. సో, మనమైతే అందరం కూడా కేవైసీ తీసుకోబోతున్నాం. త్వరలోనే మన యొక్క ఫేషియల్ వెరిఫికేషన్ అండి. ఫేస్ 2లోకి ఫేషియల్ వెరిఫికేషను ఆ వీడియో వస్తుంది. ఆ వీడియో మన ఛానల్‌లో వస్తుందండి. ఎడిటింగ్ అయితే అవుతుంది. అది వచ్చిన తర్వాత మీరు కూడా మన ఇంటర్‌లింక్ లాగా ఈ యొక్క ఒమేగాలో కూడా ఫేస్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ వీడియో వస్తుందని మీరు వెయిట్ చేయండి. మీకైతే అర్థం అనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి అయితే మైనింగ్ అయితే తొందరగా చేసుకోండి. లిస్టింగ్ ఎప్పుడు అవుతుంది చాలామంది అడుగుతున్నారండి. సో, ఈ రోజు నుంచి అయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో, అదండి పాయింట్ అయితే గమనించాలి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు అందరూ కూడా షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.